హాయ్ అండి అందరికీ. చికెన్ అయితే నార్మల్ జీడిపప్పుతో అయితే వండుకుంటాం కదండి. అలా కాకుండా ఈ సీజన్లో దొరికే పచ్చి జీడిపప్పుతో కర్రీ చేసుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా జీడిపప్పు అయితే తెచ్చుకొని పచ్చి జీడిపప్పు అయితే ఈ కర్రీ అయితే చికెన్ కాంబినేషన్తో అయితే ట్రై చేయండి. దాని ప్రాసెస్ ఏంటో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది కూడా వేసిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పు అయితే వేసుకొని కొంతసేపు మగ్గించాక అందులో టమాటా ప్యూరీని అయితే వేసుకొని అందులోంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకొని దగ్గరగా ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ.